హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. బికాస్ ఆఫ్ ఏటీఎమ్స్ ఎనీ టైమ్ టెల్లర్ మిషన్స్. నేను ఒక వీడియో పెట్టాను, మళ్ళీ డిలీట్ చేస్తాను. సారీ ఫర్ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడాను కాబట్టి డిలీట్ చేస్తాను. చెప్తాను, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, వినండి. నేను ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఏటీఎం ఫ్రమ్ పెందుర్తిలో నేను ఒక కార్డ్ పెట్టాను. నాకు ఎలిజిబిలిటీ 20,000 పర్ ఏటీఎం అమౌంట్. ఓకే, నేను 10,000 కొట్టాను, డిక్లైన్. ఇన్సఫిషియెంట్ ఫండ్ 9,000 కొట్టాను, డిక్లైన్. ప్లస్ 5,000 కొట్టాను, సర్ర వచ్చింది. మళ్ళీ 5,000 కొట్టాను, సర్ర వచ్చింది. అలా 4 times. అంటే 20,000 ఎలాగిచ్చి నీకు 10,000 కెపాసిటీ లేనప్పుడు ఏటీఎంకి 20,000 ఎలాగ ఇవ్వగలిగాడు? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సార్లు ట్రాన్సాక్షన్స్కి ఫ్రీ. ఆఫ్టర్ 26th టర్మ్స్ 23 రూపాయలు కలెక్ట్ చేస్తుంది. 23 రూపాయలకి ఎంత కుక్కూర్తిలో ఏటీఎంలో ఆ ప్రోగ్రామ్ చేసుకో తెలియనంత లో ఉన్నావా ఏంటి జనాలు? అయితే అంటే నేను ఒక 20,000 తీయడానికి కోసం నేను 4 ట్రాన్సాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 23 రూపాయలు నువ్వు రెడీ అయిపోయావు పే. అంటే అంతగా తెలుసుకోనా ఇండియన్ సిటిజన్స్ మనం. సో పక్కన పెట్టండి. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళాను. హెచ్డిఎఫ్సి బ్యాంకులో నాకు ఎలిజిబిలిటీ 20,000 పర్ ట్రాన్సాక్షన్. ఆఫ్కోర్స్ నాకు ఆ ఏటీఎంలో నాకు 20,000 లేదు, 90,000 రూపీసే ఉంది అక్కడ. నేను వెళ్ళాను, నేను ఏటీఎంలో పెట్టాను, 10,000 కొట్టాను. టక్కన కస్సర 10,000 ఇచ్చింది. నాకు అవసరం లేదు, కానీ నాకు తీసుకోవడం ఎవిడెన్స్ కోసం తీసుకున్నాను. నీతో మాట్లాడాలంటే నాకు ఎవిడెన్స్ ఉండాలి కదా. నేను అందుకే 10,000 కొట్టాను, 10,000 ఇచ్చింది. నేనేమంటానంటే దమ్మున్న ఏటీఎం ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నేను 2000లో ఏటీఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేశాను. ఈ రోజు నేను చూస్తూనే ఉన్నాను. 25 సంవత్సరాల్లో ఏ రోజు ఎక్కడ జనాల్ని ఏదో చేసి తెబ్బేద్దాము అని ఏ కొసానా ఉండదు. అంత చీప్ ట్రిక్స్ అది వాళ్ళు చేయరు. నాకు తెలిసి బై ఎక్స్పీరియన్స్. నేను 2002లో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో సబ్క్యూట్, డైరెక్ట్ కాదు, సబ్క్యూట్లో పనిచేశాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అవసరం లేకపోయినా 10,000 తీశాను. ఎందుకు వచ్చింది 10,000? 20,000 కొట్టి 20,000 వస్తుంది, కానీ 20,000 నాకు లేదు. అది 90,000 20,000 ఎక్కడ ఇస్తాడు? అది చెప్తాను. ఎంత కమర్షియల్గా బ్యాంక్స్ అయిపోయారు ఒకసారి తెలుసుకోండి జనాలు. ప్లీజ్ తెలుసుకోండి. పిచ్చోళ్ళలాగా ఏది చార్జ్ చేస్తుంది అది తీసుకోవడానికి ట్రై చేయకండి. బట్ యువర్ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ ఎక్కడ పోయింది? ఆడేదో ఛార్జ్ చేశాడని ఎర్రలాగా ఉన్న కాదు. నీకు తెలుసా, నేను పెందుత్తులో ఏటీఎంలో 8 o'clock తర్వాత ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. ఏటీఎం అంటే ఏంటి? ఎనీ టైం టెల్లర్ మిషన్. నేను బ్యాంక్కి వెళ్ళాను. సార్ నాకు ఒక ఏటీఎంలో ఒక మెసేజ్ వచ్చింది, వాట్ ఈస్ దిస్, రీడ్ చేయండి అని చెప్పని అడిగాను బ్యాంక్ మేనేజర్ ఏం చేయాలంటే, ఏముంది సార్ ఇందులో మీరు వేరే ఏటీఎంలో ఎందుకు డబ్బులు చేస్తున్నారు, మా ఏటీఎంలో తీసుకోవచ్చు కదా అని ఇచ్చారండి. మరి నాకు ఇంగ్లీష్ రాదు సార్, చదవండి సార్ అని చదివాడు. నవ్వుకుండా చదివాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు 8 గంటలతో నువ్వు క్లోజ్ చేసేస్తే నేను ఎప్పుడు తీసుకుంటాను వచ్చి అని. సార్ అది సెక్యూరిటీ రీజన్ సార్, అందుకే నేను ఏటీఎంను 8 గంటలకి మీకు క్లోజ్ చేసేస్తాను, మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు, అందువల్ల మేము క్లోజ్ చేసేస్తున్నాము, అందుకనే మేము క్లోజ్ చేస్తున్నామని నాకు చెప్పాడు. నువ్వు అప్పుడు బోర్డు పెట్టుకో, అక్కడ ఏటీఎం అద్దం మీద పెట్టు, ఈజ్ వర్కింగ్ ఆన్ 8 to 8, మార్నింగ్ 8 గంటలకు ఓపెన్ చేస్తాం, 8 గంటలకు క్లోజ్ చేస్తాను పెడితే నాటోడు చూసుకొని నేను రావడం మానేస్తాను. ఎక్కడో 2 kilometers నుంచి బండి వేసుకొచ్చి తాళం వేస్తుందని చూసుకొని మళ్ళీ వేరే ఏటీఎంలో తీసుకొని మీ అప్పారావు ఏమొచ్చి నాకు ఏటీఎంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ యువర్ ఓన్ ఏటీఎం, ఆ మెసేజ్ నాకెందుకు అని చెప్పి నేను బ్రాంచ్ మీద చూపించాను. దీస్ రిలైజ్ ద పర్సన్. అది రిలైజ్ అయ్యి రిజల్ అయ్యి నా మాట విని ఆ ఏటీఎం మీద గోడ మీద అంటించాడు. ఈ ఏటీఎం ఈజ్ వర్కింగ్ ఆన్ 8 AM to ఈవినింగ్ 8 AM PM అని రాశాడు. కావాలంటే ఫోటో చూసుకోండి. పెందుర్తి యూనియన్ బ్యాంకు ఏటీఎం దగ్గర నేను ఇచ్చిన ఫిజికల్ వారల్
వార్నింగ్ బట్టి అక్కడ రాసి ఉంటుంది. దట్ ఈస్ మీలా పిచ్చోళ్ళగా ఏది పెడతారు చేయండి బాస్, వ్యూ దట్.